పొందుపరిచి ముందుకు వెళ్తాం అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సిందంతా మాట్లాడతాం, ఎవరు మాట్లాడినా అడ్డుకుంటాం, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. ఖాళీగా ఉన్నది కదా అధ్యక్ష. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఇదే జరిగింది కదా అధ్యక్ష. నేనేం చెప్పినా సున్నా అవుతుంది, గుండు సున్నా అవుతుంది అని చెప్పిన కదా అధ్యక్ష. ఇట్లనే వివరిస్తే రేపు శాసనసభలు కూడా గుండు సున్నా అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రజల సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం మేము పరితపిస్తూ ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలనేది నా తాపత్రయం అధ్యక్ష. అబద్ధాల ప్రాతిపదికన ప్రజల్ని మభ్యపెట్టి ప్రతిపక్షాలను లేకపోతే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించి వాళ్ళ గొంతు నొక్కి ప్రభుత్వాన్ని మేము నడపాలని అనుకుంటలేము అధ్యక్ష. అందుకే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సమున్నతంగా అన్ని రంగాలలో నిలబెట్టాలనే తాపత్రయంలో మా మంత్రివర్గ సహచరులు తమరు ఈ వ్యవస్థలన్నీ కూడా మా ప్రభుత్వ అధికారులు కూడా సంపూర్ణంగా సహకరించబట్టి చాలా విజయాలు సాధించినాం. ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. గవర్నర్ గారు లేవనెత్తిన అంశాలతో పాటు అదేవిధంగా ప్రభుత్వంలో ఇప్పుడు ఈ జరిగిన 15 నెలల పరిపాలన మీద ప్రతిపక్ష సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కావచ్చు, మిత్రులు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్ గారు, వేముల వీరేశం గారు కావచ్చు, ప్రస్తావించిన అంశాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు మేలు జరగాలన్నదే మా ఆలోచన. కాబట్టి ఎవరు ఏమాత్రం తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సూచనలు చేసినా వాటన్నిటినీ తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ తెలంగాణ ఏళ్ళకేళ్లకు పోరాడిన తెలంగాణ చరిత్ర అధ్యక్ష. అణిచివేతను, అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం అధ్యక్ష. 10 ఏళ్ల విధ్వంసం, నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అధ్యక్ష. అందుకే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజాస్వామిక విలువలను పెంపొందించాలని ప్రజలు ఆశించారు. అందుకే ఈరోజు మేము ఇక్కడ నించొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల కోసం నడిపిస్తున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, వీళ్ళందరి కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఈరోజు పెట్టుబడులను తేవడమే కాకుండా ఈరోజు సంక్షేమము, అభివృద్ధి, పారదర్శక పరిపాలనను తీసుకురావాలన్న తాపత్రయం, ఆలోచన, కృషి ఈ 15 నెలల్లో మేము ఏదైతే చేసినామో వాటికి సంబంధించిన వివరాలను గవర్నర్ గారు ప్రసంగంలో పెట్టినాం. దానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా తమ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను వివరించదలుచుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా వ్యవసాయం అధ్యక్ష. తెలంగాణ ప్రజలు 70% పైగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. పెద్దలు దామోదర రాజనరసింహ గారు, లేకపోతే మా బట్టి విక్రమార్క గారు వివిధ సందర్భాలలో తెలంగాణ ప్రజలకు భూమితో ఉన్న బంధం, భూమితో ఉన్న అనుబంధం, ఈ భూమే సర్వం, తెలంగాణ సమాజంలో పోరాటాలు, నేల కొరిగిన వీరులు చిందించిన రక్తం, ఈ భూమి కోసము, భుక్తి కోసము, విముక్తి కోసమే పోరాటాలు జరిగినాయి అధ్యక్ష. అది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, తొలిమల్లి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, ఈనాడు ప్రజలు ఆశిస్తున్నది కావచ్చు. భూమే మన ఆత్మగౌరవం. అమ్మ ఎంతనో భూమాత అంతనే. గ్రామంలో మన యొక్క గౌరవం, మన గుర్తింపు,